శ్రీ భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, జూన్ మాసంలో మిథున రాశి వారి యొక్క ఫలితాలను తెలియజేయగలుగుతారా? ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి యొక్క ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దాం అమ్మా. శ్రీ విద్యాం పరిపూర్ణ మేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్త భూత జననీం మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంక స్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీ లలితా పరాదేవతాయే నమో నమః. శ్రీ గురుభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదార విందాభ్యో నమో నమః. ప్రధానంగా మన యొక్క మిథున రాశి వారి యొక్క ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ప్రధానంగా ఏ నక్షత్రం వారు ఈ యొక్క మిథున రాశిలోకి సంబంధించిన వారు అనే విషయం తెలుసుకుందామమ్మా. ప్రధానంగా మృగశర నక్షత్రం 3-4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు వారు ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క జూన్ మాసం చాలా విశేషంగా ఉందని చెప్పుకోవచ్చమ్మా. ఎందుకు అంటే వీరి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే ప్రధానంగా తృతీయ స్థానమందు కేతు, అదేవిధంగా భాగ్యస్థానమందు రాహు, అదేవిధంగా దశమ స్థానమందు శని, అదేవిధంగా ద్వితీయ స్థానం ఈ యొక్క జూన్ 2వ తేదీ నుండి జన్మ గురువు నుంచి ద్వితీయ స్థానంలోకి గురు సంచారం అవుతున్నది. కారణం చేత ఈ యొక్క మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. అయితే వీరికి ఎన్నాళ్ళ నుండో కూడా గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కానీ ఈ యొక్క జూన్ 2వ తేదీ నుండి వీరికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధించడానికి అవకాశం అయితే ఉంది. ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది? ప్రధానంగా తీసుకుంటే ఈ జూన్ మాసంలో విద్యార్థులకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా. ప్రధానంగా విద్యార్థులు ఉత్తమమైనటువంటి శ్రేణిలో ఫలితాలు అంటే వారు రాసినటువంటి పరీక్షల్లో ఉత్తమమైనటువంటి శ్రేణుల్లో విజయం సాధించడానికి అవకాశం ఉన్నది. అదే విధంగా ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉత్తమమైనటువంటి అంటే ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా సిద్ధించే యోగం కనబడుతున్నది తల్లి. గురువు గారు, ఉద్యోగస్తులకి ఏ విధమైన ఫలితాలు సూచిస్తుంది? ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలోని ఉన్నటువంటి ఉద్యోగస్తులకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయమ్మా. ప్రధానంగా తీసుకుంటే వారికి ప్రమోషన్లు సిద్ధించినటువంటి యోగం కనబడుతున్నది. అధికారులతో మెప్పు పొంది వీరు ప్రమోషన్లు కూడా సిద్ధించే యోగ్యత కూడా కనపడుతున్నది తల్లి. అదేవిధంగా ఎన్నాళ్ళ నిండో కూడా వీరు ప్రమోషన్ల కోసం, అదే విధంగా స్థానచలనం కోసం ఆలోచించే వాళ్ళు వీరికి స్థానచలనం కూడా ఏ యోగ్యత, ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది తల్లి. అదే విధంగా వీరికి ఇంక్రిమెంట్ అనుకోండి, ఉత్తరోత్తర ఏదైనా కూడా ఈ యొక్క ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం కనబడుతున్నది. ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో ఉద్యోగస్తులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఉద్యోగం సిద్ధించే యోగ్యత కూడా కనపడుతున్నది తల్లి. గురువు గారు, ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి వివాహ యోగం ఉందంటారా? ప్రధానంగా తీసుకుంటే అమ్మా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క జూన్ మాసంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది తల్లి. వివాహ యోగం కూడా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క జూన్ 2వ తేదీ నుండి గురుడు మిథున రాశి నుండి కర్కాటక రాశికి ప్రవేశిస్తున్నారు. తత్కారణం చేత వీరికి వివాహ యోగం అనేది సిద్ధించడానికి అవకాశం ఉన్నది. ఎన్నాళ్ళ నుంచో వివాహ ఆటంకాలు కలిగి వివాహ కోసం ప్రయత్నం చేసి విసిగిపోయిన వారికి ఈ యొక్క జూన్ మాసంలో ఖచ్చితంగా వివాహం సిద్ధించడానికి అవకాశం ఉంది. అయితే ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ మాసాంతం చివరిలో వీరికి వివాహం ఖాయం అయినటువంటి యోగం కనబడుతున్నది తల్లి. గురువు గారు, జూన్ మాసంలో ఈ రాశి వారికి సంతాన యోగం ఉందంటారా? ప్రధానంగా తీసుకుంటే అమ్మ ఈ యొక్క జూన్ మాసంలో ఈ యొక్క మిథున రాశి వారికి సంతాన యోగ్యత కనబడుతున్నదమ్మా. అయితే ఖచ్చితంగా ఈ యొక్క ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క మిథున రాశి వారికి సంతాన సిద్ధి అయితే కలగడానికి అవకాశం అయితే ఉంది. గురువు గారు, ఈ రాశి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా ఆరోగ్యంగానే ఉంది, విశేషంగా బాగానే ఉంది. అయినప్పటికీ ఈ యొక్క రాహు భాగ్యస్థానంలో సంచారం వల్ల కాస్త
మధ్య మధ్యలో ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, అదే విధంగా ఆ నేత్ర సంబంధమైనటువంటి విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించడం, వైద్య సలహాలు తీసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది తల్లి. గురువు గారు, మిథున రాశి వారు ఏదైనా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. అయితే ఈ కాస్త ఈ యొక్క రాహు భాగ్య సంచారం వల్ల, అదే విధంగా దాన్ని ఏమంటారు, తృతీయ స్థానంలో కేతు సంచారం వల్ల ఈ యొక్క మిథున రాశి వారు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అంటే ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు. అదేవిధంగా పరిహారాలు ఏమి చేసుకోవాలయ్యా అంటే, వీళ్ళు నవగ్రహ మండపారాధన చేసుకుని నవగ్రహ హోమం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదే విధంగా వీరు ప్రతి సోమవారము 9 సోమవారాలు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి చెరకు రసంతో శివుడికి అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ యొక్క మిథున రాశి వారికి ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారు ఏ విధమైన వస్త్రాలను ధరిస్తే వాళ్ళకి మంచి జరుగుతుందంటారు? ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారు కలిసొచ్చే రంగు వీరికి తెలుపు, అదే విధంగా ఆకుపచ్చ, అదే విధంగా ఎరుపమ్మ. వీరికి ఏ విధమైన రోజులు మంచి రోజులుగా ఉన్నాయి? ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి కలిసొచ్చే వారాలు మంగళవారము, అదే విధంగా గురువారము, అదే విధంగా ఆదివారం. ధన్యవాదాలు గురువు గారు, మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసినందుకు. శుభమస్తు తల్లి.